ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఫ్రై కోసం నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి. తర్వాత ప్రాన్స్ శుభ్రం చేసేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్ వరకు, కొంచెము కొత్తిమీర వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వేయించుకున్నానండి. తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత అట్లా ఆయిల్లో ఫ్రై అవనిచ్చి దీంట్లో పసుపు వేసేసుకుంటాం ఒక 1/2 టీ స్పూన్ వరకు. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాము. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటామండి. మనం ఆల్రెడీ రొయ్యల్లో కూడా వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మసాలా పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇంక ఇదంతా ఆయిల్లో మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేగనిస్తాం. ఈ లోపు మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసిందండి. రొయ్యలు ఉడికిపోయినాయి. విత్ వాటర్ మనం దీంట్లో యాడ్ చేసేస్తాం అనమాట. యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. టోటల్ గా మిక్స్ చేసేసుకుని ఇది ఫుల్ గా డ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకుని మూత పెట్టేసి ఇది మొత్తం డ్రై అయిపోయే వరకు ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకుంటాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ప్రమాదం ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్ 5 minutes మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి.